నెక్స్ట్ కన్సిడరేషన్ వచ్చేసి మనకి ఎమర్జింగ్ టెక్నాలజీ, దీని గురించి కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు ప్రజెంట్లో మనం చూసుకుంటే బీపీఓస్లో కానీ, నాన్ ఐటీలో కానీ, లేదంటే ఐటీలో కానీ ఏంటంటే, ఇప్పుడు నాన్ ఐటీ బీపీఓస్లో ఏంటంటే శాలరీ తక్కువ, ఇంకా ఐటీకి వచ్చేసరికి ఏంటంటే టెక్నాలజీ అనేది కొంచెం అవుట్డేట్ అవుతుంది, ఇంకా లే ఆఫ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఎమర్జింగ్ టెక్నాలజీ అని ఎందుకు స్పెసిఫై చేస్తున్నాను అంటే, ఇంకా నెక్స్ట్ 5-10 ఇయర్స్లో మనం ఒక ఎమర్జింగ్ టెక్నాలజీలో దూరిపోయి ఆ టెక్నాలజీని మనం నేర్చుకోగలిగితే నెక్స్ట్ 10 ఇయర్స్ మనం టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. ఇంకా ప్రజెంట్ అది కాక నాకు ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ అనేది నడుస్తుంది. సో చూడాలి, ఇంకా దాని నుంచి కూడా నేను ఏమన్నా మనీ జనరేట్ చేయొచ్చా అని కొంచెం రీసెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ ఆప్షన్ మీరు కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. కాలేజ్ అయిపోగానే జావా లేదంటే పైథాన్ ఫుల్ స్టాక్ అని చెప్పి కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అయ్యే బదులు ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి రీసెర్చ్ చేసి దాంట్లో మీరు ఒక టెక్నాలజీని పిక్ చేసుకొని దాంట్లో స్ట్రగుల్ అవ్వగలిగితే నెక్స్ట్ 10-15 ఇయర్స్ మీరు కూడా స్ట్రెస్ ఫ్రీగా అందులో వర్క్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ మై ఒపీనియన్. అండ్ ఈ ఒపీనియన్ గురించి కామెంట్స్లో చెప్పండి. ఇంకా